మరికొంతమందిని కుక్కని బాగా పెంచుతారు. కుక్కని అండి, కుక్క ఎలా ఉంటుంది అన్నప్పుడు కొంతమంది ఇళ్లలోనండి ఇంట్లో ఉన్నటువంటి పిల్లలతో పాటు సమానంగా ఉంటుందండి ఆ కుక్క. అంటే వీళ్ళు తిన్న చోటే తింటుంటుంది, వీరు పిల్లలు పడుకున్న చోటే పడుకుంటుంది, మనుషులతో పాటు సమానంగా ఇంట్లోనే తిరుగుతూ ఉంటుంది. ఏంటి కుక్క ఎలా అండి ఇంత బాగా కలిసిపోయింది? అలాగే రమ్మంటే వస్తుంది, పొమ్మంటే పోతుంది. ఎలాగండి ఈ మాట వింటుందండి? అప్పుడు దానికి నేను బాగా ట్రైనింగ్ ఇచ్చానండి, అందుకే నా మాట వింటుందండి అంటారు. బాగుంది, నీకు మొక్కలు పెంచడం తెలిసింది, చెట్లను పెంచడం తెలిసింది, నువ్వు ఇంట్లో కుక్కను పెంచుకోవడం కూడా తెలిసింది. మరి నీ బిడ్డను పెంచుకోవడం తెలిసిందా? నువ్వు చెబితే నువ్వు పెంచుకున్న కుక్క నీ మాట వింటుంది, కానీ నువ్వు చెబితే నీ గర్భాన పుట్టిన నీ కుమారుడైనా కుమార్తె అయినా నీ మాట వింటున్నారా? వినే పరిస్థితి లేదు. ఏమండి, చాలా మంది పిల్లల విషయంలో తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఏమని బాధపడుతున్నారంటే, ఏమండి అసలు నా కొడుకు నా మాట వినడండి, నా కూతురు నేను చెప్పిన పని చేయడం లేదండి, ఎంత చెప్పినా నా మాట వారు పట్టించుకోవడం లేదండి, వారికి చెప్పి చెప్పి నేను విసిగిపోయానండి అంటారు. ఎప్పుడు? వారు యవ్వనంలోకి వచ్చిన తర్వాత నీ పిల్లలు నీ మాట వినడం లేదని నువ్వు విసిగిపోయాను అని బాధపడుతున్నావు. ఎందుకు ఆ పరిస్థితి నీకు వచ్చిందో తెలుసా? బాల్య దినంలోనే వారికి నువ్వు వాక్యం నేర్పించలేదు గనుక.